Okay. Getting started. So let's discuss the simple. Okay. Before going to start today's class, so basically what we have planned for today's class is forms, button, sections, and ID and class, right? So before going to discuss this, let's just revise what we have discussed in the previous class. Okay. So one of previous class మేము discuss చేసాము the major things, special characters గురించి discuss చేసాము, right? Let me just open the previous class right now. ఓకే. సో ఎస్టర్డే క్లాస్ లో మనము ఈ స్పెషల్ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేస్తాం. సో మనం మన HTML లో ఎమోజీస్ డిస్ప్లే చేయాలన్నా లేదంటే స్పెషల్ క్యారెక్టర్ మన వెబ్సైట్ లో మనం డిస్ప్లే చేయాలంటే వీ కెన్ యూజ్ ద HTML code or HTML name for those special characters, right? Some of the things that we have discussed yesterday. So emojis ante ela undali, okay? And the special characters like less than, greater than symbol ఎలా రిప్రజెంట్ చేయాలి. సో ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ లో అయితే డిస్కస్ చేసాం కదా. సో మనం ఏం చేయొచ్చు, we can display with we can mention the name or the HTML code. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే మనం ప్రీవియస్ క్లాస్ లో ఇక్కడ మనం ఈ పర్టికులర్ స్పెషల్ క్యారెక్టర్ యొక్క నేమ్ అయినా మెన్షన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ద HTML కోడ్ అయినా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే. దిస్ ఇస్ వాట్ ద ఫస్ట్ థింగ్ దట్ వి హావ్ డిస్కస్డ్ yesterday. అండ్ మేజర్ దీంట్లో ఎక్కువగా మనం యూస్ చేసేది ఏంటి, నాన్ బ్రేకబుల్ స్పేస్. మనం ఎక్స్టర్నల్ స్పేస్ ఇవ్వాలంటే మన అప్లికేషన్ లో వి విల్ యూస్ అండ్ NBSP. ఓకే, నాన్ బ్రేకబుల్ స్పేస్. సో ఈ నాన్ బ్రేకబుల్ స్పేస్ లో మనము ఎక్స్ట్రా స్పేసెస్ అయితే యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద రీడైరెక్షన్స్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో రీడైరెక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో రీడైరెక్షన్స్ ఏంటి, విత్ ద హెల్ప్ ఆఫ్ యాంకర్ ట్యాగ్ మనం రీడైరెక్షన్స్ అయితే చేయొచ్చు, రైట్? వీ కెన్ రీడైరెక్ట్ టు మనం నెక్స్ట్ ట్యాబ్ లో, న్యూ ట్యాబ్ లో మనం మెన్షన్ చేసిన URL ని ఓపెన్ చేయాలంటే వీ నీడ్ టు మెన్షన్ target equals to underscore blank. All right. If you want to open it in the same web page, then we no need to mention this because default it will be self. Okay, because it will be self. And it is చూసుకుంటే anchor tag, it is a non-self closing element. All right, that's a non-self closing element. అందుకని మనకు ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయి. And in between of the opening tag and closing tag, whatever the message that we want to display on the web, so that we will mention it here. So ఇక్కడ చూడండి, Google mention చేశాను కాబట్టి we can say Google here. For example, if I just mention Google search engine, నేను ఇక్కడ మెన్షన్ చేసిన SP tag. You can see here Google search engine అని ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఏదైతే మెసేజ్ చూపించాలనుకుంటామో దట్ షుడ్ బి మెన్షన్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. ఓకే. అండ్ వీ హ్యావ్ డన్ ఎ సింపుల్ అప్లికేషన్. ఒక సింపుల్ అప్లికేషన్ అయితే మనం క్రియేట్ చేసాము, రైట్? పోర్ట్ఫోలియో ఒక సింపుల్ అప్లికేషన్ మనం క్రియేట్ చేసాము. జస్ట్ టు టెస్ట్ ద రీడైరెక్షన్, నావిగేషన్స్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ సింపుల్ అప్లికేషన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రైట్. సో ఇలా మనం సింపుల్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేసాం. హోమ్ పేజ్, అబౌట్ పేజ్, ప్రాజెక్ట్స్ పేజ్, కాంటాక్ట్ పేజ్, రైట్? సో ఇలా మనమైతే చిన్న అప్లికేషన్ అయితే క్రియేట్ చేసాం అనమాట. సో హియర్ వి హావ్ మెన్షన్ అబౌట్ us. సో అందుకని అబౌట్ us వస్తుంది, కాంటాక్ట్ us కాబట్టి కాంటాక్ట్ us వస్తుంది, మెన్షన్ దిస్ కాంటాక్ట్. ఓకే. కాబట్టి ఈ చిన్న అప్లికేషన్ అయితే విత్ హెల్ప్ ఆఫ్ రీడైరెక్షన్ మనం చేసామన్నమాట. అండ్ ఆల్సో హియర్ వీ హావెంట్ మెన్షన్ అండర్స్కోర్ బ్లాంక్ ఫర్ ద టార్గెట్, ఎందుకంటే మనము నెక్స్ట్ ట్యాబ్ లో ఓపెన్ చేయకుండా సేమ్ పేజ్ లోనే ఓపెన్ చేయాలి కాబట్టి
ఇక్కడైతే మనము సేమ్ పేజ్ లోనే ఓపెన్ చేస్తున్నాం. ఆల్ రైట్, క్లియర్. సో ఇది మనం ప్రీవియస్ క్లాస్ లో అయితే డిస్కస్ చేసింది. నౌ కమింగ్ బ్యాక్ టు స్టూడెంట్స్ క్లాస్. సో ఈ రోజు ఏంటంటే మనం నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏం డిస్కస్ చేసాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఇన్పుట్, రైట్? లాట్ ఆఫ్ ఇన్పుట్స్ దట్ వీ హావ్ డిస్కస్డ్. సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ అయితే చూసాం. సో ఇన్పుట్ ఏంటి? ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్. ఆల్ రైట్. సో దీనికి ఓపెనింగ్ క్లోజింగ్ అనేది సెపరేట్ గా ఉండదు, ఇట్ ఈస్ క్లోజ్ బై ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ అయితే డిస్కస్ చేసాం. సో ఇన్పుట్ లో మనకి ఏమేమి ఉన్నాయి? మేజర్ గా టైప్ వచ్చేసి టెక్స్ట్ ఉంది, రైట్? ఈమెయిల్ డిస్కస్ చేసాం. అండ్ పాస్వర్డ్ అండ్ నెంబర్. ఇది వచ్చేసి ఇన్పుట్ టైప్ వచ్చేసి నెంబర్ అన్నమాట. క్యారెక్టర్స్ ఏం ఎంటర్ ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ ద నెంబర్స్. In two more things, submit button and reset button that we have discussed. All right. ఈ రెండు బటన్స్ అయితే మనం డిస్కస్ చేసాము. ఇన్పుట్ లో టైప్స్ అన్నమాట ఇది కూడా. అండ్ దెన్ చెక్ బాక్స్, రేడియో బటన్స్, కలర్, డేట్ అండ్ టైం. ఓకే, ఇది వచ్చేసరికి మంత్, రైట్? ఇది మంత్, ఇయర్ లో మంత్, అండ్ వీక్. అండ్ ఆల్సో వీ హ్యావ్ ద స్లైడర్, రైట్? వీ హ్యావ్ ద స్లైడర్. ఓకే, దీన్ని రేంజ్ అని చెప్తాము. ఈ స్లైడర్ ని రేంజ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. అండ్ దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ టైం. టైం కూడా ఒక టైప్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఫైల్. సో వీ కెన్ సెలెక్ట్ ద ఇన్పుట్ టైప్ యాజ్ ఫైల్ అండ్ వీ కెన్ అప్లోడ్ ద టైప్ ఆఫ్ ఫైల్ విచ్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో ఈ టాపిక్స్ అయితే మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. నౌ కమింగ్ బ్యాక్ టు టుడేస్ క్లాస్, నౌ లెట్స్ సీ సమ్ న్యూ టాపిక్స్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు స్టూడెంట్స్ క్లాస్, ఈ రోజు మనం ఏంటంటే విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఫార్మ్స్, బటన్, సెక్షన్స్ అండ్ ఐడి అండ్ క్లాస్. ఇవైతే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ద బటన్. బటన్ అయితే సింపుల్. ఓకే, బటన్ ఇస్ వెరీ వెరీ సింపుల్ ఇన్ HTML. సో బేసిక్ గా బటన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ యూజర్ ఇన్పుట్ ఓన్లీ. ఓకేనా? ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ ఇస్ యూస్ ఫర్ ద యూజర్ ఇన్పుట్. యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకోవడానికి ఈ బటన్ కూడా యూస్ చేస్తాం. సో బేసిక్ గా మనం బటన్ వచ్చేసి ఇది నాన్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, BUTTON. అండ్ హియర్ మనం ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటామో ఆ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, it is a type of user element which is used to take the user input, which is used to take the user input అన్నమాట. సో ఇది కూడా మనము యూజర్ ఇన్పుట్ కోసమే యూజ్ చేస్తాం. Let's see how to design this. Very simple opening tag and closing tag, plus in between we will mention the main. So here we will mention button. Okay, button. Let's say click me. Okay, you can see here the button. Okay, button చూసారుగా, this is the button. So basic గా ఇట్లా ఏంటంటే మనము ఆన్ క్లిక్ అని ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. ఆన్ క్లిక్. సో ఈ ఆన్ క్లిక్ ఏంటంటే we can call any of the functions. సో లేటర్ మనం జావా స్క్రిప్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఇది వచ్చేసి డిస్కస్ చేద్దాం. సో ఆన్ క్లిక్ we can just mention this, but జావా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ this. You can see this. Hi. ఎప్పుడైతే క్లిక్ చేస్తానో you can see this alert. హాయ్ అని అలర్ట్ వచ్చింది కదా, రైట్? సో బటన్ అయితే బేసిక్ గా మనం డిఫరెంట్ ఇక్కడ జస్ట్ అలర్ట్ అనే ఒక సింపుల్ ఫంక్షన్ మెన్షన్ చేసాను.
జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. బట్ యాక్చువల్ గా ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ లో రాసే ఫంక్షన్స్ ని ఇక్కడ కాల్ చేస్తాం అనమాట. ఓకేనా? బట్ యూ నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ ఆన్ క్లిక్ అండ్ ఆల్. మనం జావా స్క్రిప్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ యూ దట్. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ నేను ఇక్కడ జస్ట్ ఒక అలర్ట్ అయితే మెన్షన్ చేసింది. ఓకేనా? సో ఇది బటన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మ్స్. ఓకే, ఫార్మ్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెసెసరీ థింగ్ ఇన్ HTML. Let's design a form. Before that, I'll just make it 4 forms. ఓకే, ఫార్మ్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫామ్ లో ఏంటంటే బేసిక్ గా మనం అన్ని ఇన్పుట్స్ అన్ని యూజ్ చేసుకుంటాం. ఏదైతే నెసెసరీ ఇన్పుట్స్ అనుకుంటామో ఆ ఫామ్ కి మనం ఆ ఇన్పుట్స్ అయితే యూజ్ చేసుకుంటాం. సో ఫామ్ ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఎలిమెంట్. ఓకే, ఫామ్. And inside this, we will mention all the inputs. Whichever the inputs necessary for us, we'll mention all the inputs here inside the form. Okay, na? So form local mention చేసుకుంటాం. And after once the user submitted the data, what exactly that we need to do? Okay, మనం ఏం చేయాలనేది ఇక్కడ యాక్షన్ అనేది మెన్షన్ చేస్తాం. యాక్షన్. సో యాక్షన్ వచ్చేసి ఇక్కడ మనము ఏం యాక్షన్ మెన్షన్ చేయాలో ఆ యాక్షన్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రీడైరెక్షన్ కో లేదంటే ఏపీఐ కావాలనుకుంటాము, అది ఇక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ వాట్ టైప్ ఆఫ్ మెథడ్ దట్ వీఆర్ కాలింగ్ we will mention here. Get, put, post, delete. ఓకే, ఇలా ఏదైతే కావాలో అది మెన్షన్ చేస్తాం. బట్ డోంట్ వరీ అబౌట్ దిస్ మెథడ్. అగైన్ జావా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ యూ జస్ట్ నీడ్ టు నో వాట్ ఈస్ ఫామ్ అండ్ ఈ ఫామ్ కి మనం యాక్షన్ ఎలా మెన్షన్ చేయాలనేది జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఆల్రైట్, లెట్ us see now form. Okay, I'll just create the form. సో నేను వచ్చేసరికి ఇది లాగిన్ ఫామ్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ లాగిన్ కి ఏమేమి ఉంటాయి? యూజర్ నేమ్ ఆర్ సైన్ అప్ ఫామ్ అనుకోండి. ఓకే, సో లెట్ us మేక్ దిస్ as సైన్ అప్ ఫామ్. సైన్ అప్ ఫామ్. ఓకేనా? సైన్ అప్ యూజర్ లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి యూజర్ నేమ్. ఓకే, అండ్ దెన్ ఈమెయిల్. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, యూజర్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ కావాలి. Okay, and then after the phone number, what is needed? We need the password. After the password, we need the gender, right? Gender. Okay, gender. Gender. We'll discuss this gender later because I need to tell you about the drop down. Okay, and discuss the drop down. Okay. After this, we will be having confirm password అవసరం లేదు, submit. Right, so. ఓకే, ఇది మన సింపుల్ సైన్ అప్ ఫామ్. సో యాక్షన్ ఏం మెన్షన్ చేస్తానంటే I'll mention the action to redirect to class 6. Okay, so once user కనుక ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత క్లాస్ 6 కి రీడైరెక్ట్ అవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఐ జస్ట్ మేక్ డబుల్ here also double. Okay, now little bit better. ఓకే, ఇది మన సైన్ అప్ ఫామ్.
So this is our sign up form. Now let us see, చూడడానికైతే అన్ని ఇన్పుట్స్ సేమ్ గానే ఉన్నాయి కదా, చూడడానికి అన్ని ఇన్పుట్స్ అయితే సేమ్ గానే ఉన్నాయి. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్ ఐ విల్ టేక్ నెంబర్. ఓకే, నెంబర్ తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి యూజర్ నేమ్ కాబట్టి వీ కెన్ ఎంటర్ ఎనీథింగ్ యాజ్ టెక్స్ట్. ఓకే, వీ కెన్ ఎంటర్ ఎనీథింగ్ యాజ్ టెక్స్ట్. ఐల్ జస్ట్ మెన్షన్ మై నేమ్. ఈమెయిల్ ఇక్కడ మనం ఒకవేళ నేను జస్ట్ ఏబిసి ఆర్ జస్ట్ మెన్షన్ చేస్తాను అనుకోండి, ఇట్ విల్ టేక్ నో, బట్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఐల్ జస్ట్ మెన్షన్ సమ్ రాండమ్ నెంబర్. పాస్వర్డ్ టెస్ట్ 8.43. నౌ వెన్ ఐ క్లిక్ ఆన్ ద సబ్మిట్, ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏమైనా వ్యాలిడేషన్ యాడ్ చేసానా? లేదు కదా. ఇదేమంటుంది? By default, this is what the major difference that you will see. The difference between this text fields, okay, text field and email. So మనం ఏం వ్యాలిడేషన్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. బై డిఫాల్ట్ గా ఈమెయిల్ కి అయితే బేస్డ్ ఆన్ ద టైప్, ఇది టైప్ వచ్చేసి ఈమెయిల్ కాబట్టి దీనికి వ్యాలిడేషన్ అయితే క్లియర్ గా బై డిఫాల్ట్ యాడ్ అయిపోతుంది. సో నౌ ఇఫ్ ఐ జస్ట్ యాడ్ @gmail.com, then it will accept. Before that, let's see. Okay, let me just click on the sign up. చూడండి, ఎప్పుడైతే సైన్ అప్ క్లిక్ చేశానో బటన్, ఓకే, సైన్ అప్ బటన్ క్లిక్ చేశానో ఏమైంది? ఇట్ రీడైరెక్టెడ్ టు ద పర్టికులర్ వెబ్ పేజ్ విచ్ వీ హావ్ మెన్షన్ హియర్. ఏమని మెన్షన్ చేశాం? యాక్షన్ వచ్చేసి ఈ పర్టికులర్ వెబ్ పేజ్ కి రీడైరెక్ట్ చేయండి అని చెప్పేసి మెన్షన్ చేశారు. దట్ ఈస్ వై ఇట్ గాట్ రీడైరెక్టెడ్ టు ద వెబ్ పేజ్. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసుకుంటే URL, ఐ జస్ట్ కాపీ దిస్ URL. ఇక్కడ మనకి URL చూసుకుంటే, ఓకే, సో లెట్ మీ paste this URL here. సో మనకి ఇక్కడ URL చూసుకుంటే మాత్రము మనం ఏదైతే డేటా యాడ్ చేసామో ఆ డేటా మొత్తం ఇక్కడ URL లో యాడ్ అయిపోయింది. చూడండి, యూ కెన్ సీ హియర్ మనకి URL ఉంది కదా. సో URL లో యూ కెన్ సీ ద కంప్లీట్ డేటా, యూజర్ నేమ్, ఈమెయిల్ and phone number, password, everything got added here. Okay, everything got added here. Ardhamainda? So this got added only because that we mentioned the form action, right? Manam form action mention chesam kabatti a particular URL redirect ayi everything got mentioned here. Okay, everything got mentioned here. Now let's just go back here. We have our data. Let me just enter something here. ఓకే, నేను ఇప్పుడు క్లియర్ మీద క్లిక్ చేశాను అనుకోండి. ఓకే, వాట్ ఈస్ అవర్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద క్లియర్? సో ఎవ్రీథింగ్ విల్ గెట్ రీసెట్, రైట్? యూ కెన్ సీ ఎవ్రీథింగ్ గాట్ క్లియర్. మనం ఇక్కడ ఏం సెపరేట్ ఫంక్షనాలిటీ అయితే ఏం మెన్షన్ చేయలేదు, రైట్? సో ఇది డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ ద ఇన్పుట్ టైప్స్. అర్థమైందా? దిస్ ఇస్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ ద ఇన్పుట్ టైప్స్. క్లియర్? అర్థమైందా? ఎనీ డౌట్స్ హియర్? Clear? Any doubts here? Someone is saying screen కనిపించట్లేదు. Okay, can you please rejoin? Is everyone able to see my screen? Everyone able to see my screen? Please confirm. Yes. మీకు ఎవరికైతే screen, okay. Or else let me reshare. Maybe because stop sharing. Entire screen. Are you able to see my screen? మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. Right. So Uday, you have raised the hand. Okay. You can talk. Now we have the option to unmute. You can unmute and talk. Uday, CDC. Okay. Any turn on now? Can you turn on now? Can you turn on your mic? Sir.
సారీ, Ah, yeah. ఇప్పుడు ఇప్పుడు సైన్ అప్ ఫామ్ లో 5 కదా ఉంది, ఇంకొక బాక్స్ ఎలా యాడ్ చేయాలి ఎక్స్ట్రా? ఏ బాక్స్ అంటున్నారు ఇలా టైప్? అలా టైప్ యూ కెన్ జస్ట్ మెన్షన్ సేమ్. మెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సంథింగ్ లైక్ అడ్రస్. అడ్రస్. Okay, so I'll just add the comment here. So, and here I'll add the label. I'll add the label, and then here I'll add the input. టైప్ టెస్ట్ అడ్రస్. అడ్రస్ Okay, it will get added. ఓకే సార్. ఏదైతే ఇన్పుట్స్ కావాలో we can add multiple inputs. ఓకే సార్. Anyone have any other doubts? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? You can raise your hand. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే you can raise your hand. I'll explain it. No? Okay, super. Someone raise their hand. Okay, now. I hope everyone understood this. So ఇక్కడ మనకు జస్ట్ ఈ ఇన్పుట్స్ అవసరం కాబట్టి you can, if you want, we can add multiple inputs here. ఇక్కడ మల్టిపుల్ ఇన్పుట్స్ మనకి ఏదైతే కావాలో ఆ ఇన్పుట్స్ అన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. Got it? Now let's see one of the useful topic. Okay, so that is the drop down. So drop down అంటే drop down basically గా we can select multiple things from the drop down, right? సో దీనికి డ్రాప్ డౌన్ కి మనకు మేజర్ గా కావాల్సింది ఏంటంటే సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ అనేది ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇన్సైడ్ దట్ వి విల్ మెన్షన్ ద ఆప్షన్స్. ఓకే, మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ద ఆప్షన్స్ దట్ వీఆర్ మెన్షనింగ్ దట్ విల్ బి విజిబుల్ హియర్. Format. Okay, so now we'll see the drop down. So I'll just click H3 or H4 here, drop down. Okay, so drop down key important is select, right? Select is the tag or the element which we will use. Inside this, we will use the option. Okay, here we will use different type of options. Option. Option. We use option. Alright, so ఇక్కడైతే మనము డిఫరెంట్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమైందా? సో ఇలా మనకు డ్రాప్ డౌన్ అయితే వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సెలెక్ట్ అండ్ ఆప్షన్స్. మనకు లిస్ట్ ఐటమ్ అన్ఆర్డర్ లిస్ట్ ఎలాగో సేమ్ డ్రాప్ డౌన్ కూడా అలాగే. ద ఓన్లీ డిఫరెంట్ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్ఆర్డర్ లిస్ట్ అండ్ ఆల్ విల్ మెన్షన్ హియర్ సెలెక్ట్ లిస్ట్ ఐటమ్ బదులుగా మనం ఆప్షన్ అయితే మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ఆర్డర్ లిస్ట్ అయితే ఎలా మెన్షన్ చేస్తాము? UL. Inside that we'll mention the LI, right? Right? So ఇది అన్ఆర్డర్ లిస్ట్ అయితే మనం ఇలా మెన్షన్ చేస్తాం. జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఈ ట్యాగ్స్ అర్థం అవడానికి మెన్షన్ చేస్తున్నాం. UL and LI, రైట్? సేమ్ మనం ఇది ఎలా అయితే మెన్షన్ చేస్తామో డ్రాప్ డౌన్ కూడా అలాగే, బట్ ఓన్లీ ద సింటాక్స్ విల్ చేంజ్. UL ప్లేస్ లో మనకేమొస్తుంది? విల్ గెట్ ద ఓకే, UL ప్లేస్ లో మనం సెలెక్ట్ అని మెన్షన్ చేస్తాం. లిస్ట్ ఐటమ్ ప్లేస్ లో మనం ఆప్షన్ అయితే మెన్షన్ చేస్తాం. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ దట్ విల్ మెన్షన్ చేస్తాం. గాట్ ఇట్? క్లియర్? దిస్ ఇస్ హౌ వి విల్ మెన్షన్ ద డ్రాప్ డౌన్.
This is how we will mention the drop down. Clear? Now let's proceed further with the one of the major and important thing is section. How can we create the sections in HTML? So ఇక్కడ చూస్తుంటే everything got shuffled, right? ఈ sections యొక్క main use ఏంటంటే when we are going to design the CSS, then the sections are very very useful and very very important thing. మనం different designs చేయాలనుకుంటే different boxes గా create చేయాలనుకుంటే then this section is very very important. Now let us see what is this section. Sections. Okay, sections అంటే basically it is we can divide our web page into different sections. You can see this help us organizing the content and making it more readable. Making it more readable. అర్థమైందా? సో మనము మన కంప్లీట్ అప్లికేషన్ ని ప్రాపర్ గా డివైడ్ చేసి ప్రాపర్ గా డిజైన్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ద సెక్షన్స్ ఇన్ అవర్ డిఫరెంట్ సెక్షన్స్. హెడర్ కి సెపరేట్ గా, ఓకే, మెయిన్ కంటెంట్ కి సెపరేట్ గా, తర్వాత ఫుటర్ సెక్షన్ మనం బాటమ్ లో చూపిస్తాం కదా అలా డిఫరెంట్ గా. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్ తీసుకోండి. ఓకే, ఈ వెబ్సైట్ తీసుకోండి. యూ కెన్ సీ హియర్ the top navigation. This is the header section. Okay, this is the header section, navigation section or header section. Okay, ఇది మెయిన్ కంటెంట్. ఇక్కడ చూస్తుంటే మనకు ఏముంది, ఫుటర్ సెక్షన్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ జస్ట్ గో టు సమ్ అదర్ పేజ్, వర్క్షాప్ అని ఒక పేజ్కి వెళ్ళాలి. Now you can see header section on the top and footer section on the bottom. Remaining handle is the main section, main content, right? మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోండి, మనకు ఇక్కడ టాప్ లో సెపరేట్ గా ఉంది, రైట్, యూఐ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక బాక్స్ ఇక్కడ ఉంది అండ్ వీ హ్యావ్ అనదర్ బాక్స్ హియర్. లైక్ దిస్ వీ హ్యావ్ మల్టిపుల్ బాక్సెస్ సైడ్ బై సైడ్, రైట్? మల్టిపుల్ బాక్సెస్ అయితే సైడ్ బై సైడ్ మనకు ఉన్నాయి. అండ్ హోవర్ లో కూడా చూడండి, దెర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్. హోవర్, మనం మౌస్ కర్సర్ ఎప్పుడైతే తీసుకుని వెళ్తామో దెన్ దెర్ ఇస్ స్లైట్ చేంజ్ హియర్. ఓకేనా? సంథింగ్ లైక్ దిస్ అండ్ సో మనం ఇలా డిజైన్ చేయాలంటే సెపరేట్ సెక్షన్స్ గా, దెన్ వీ నీడ్ టు గో ఫర్ ద ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ div. ఓకే, div సెక్షన్స్ కి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే div. ఓకే, ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ద H1 అవుతుంది ఇక్కడ. Okay, ఇది ఒక సెక్షన్. Like this you can create multiple sections. Okay, like this you can create multiple sections. You can create multiple sections. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ మీకు ఇది అవసరం అంటే ఇప్పుడే మీకు అర్థం అవ్వకుండా నో ప్రాబ్లం. వాట్ ఈస్ ద మెయిన్ యూస్ కేస్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, మెయిన్ యూస్ కేస్. సో నేను మొత్తం వచ్చేసి ఒక సెక్షన్ లాగా క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తానంటే జస్ట్ గివ్ సమ్ సైడ్ CSS. ఓకే, సో హియర్ ద CSS will give border 1 pixel, solid, left. And I just applied little bit CSS. నేను ఇక్కడ CSS అయితే light గా very small CSS that I have applied here. Don't worry about the CSS and all. మనం డిస్కస్ చేసేటప్పుడు మనం CSS డిస్కస్ చేసేటప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫర్ నౌ యూ జస్ట్ నీడ్ టు నో వాట్ దిస్ CSS is and how it will work. ఇది ఎందుకు చెప్తున్నానంటే మేజర్ గా మీకు సెక్షన్స్ అర్థం అవడానికి నేనైతే చెప్తున్నాను. సో ఇది మన మెయిన్ కంటెంట్. ఓకే, ఇది మన మెయిన్ కంటెంట్. సో నేను ఇప్పుడు జస్ట్ ఈ పర్టికులర్ సెక్షన్ కి మాత్రమే డిఫరెంట్ కలర్స్ లేదంటే డిఫరెంట్ గా డిజైన్ చేయాలి ఈ కంప్లీట్ సెక్షన్ కి. హౌ కెన్ ఐ డూ దాట్?
ఇది సెపరేట్ గా ఉంది కాబట్టి మనం ఇక్కడ డిజైన్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెడర్ ఉంది కదా, సో ఇక్కడ నేను స్టైల్ అప్లై చేసుకుంటాను కంప్లీట్ సెక్షన్ కి. ఓకే, స్టైల్ background color. I'll just mention some light blue. Okay, I'll just mention this. I'll just mention padding 10 pixels. Okay, now you can see the difference. Same, మనం different sections కి డిజైన్ చేసుకోవాలంటే we can design it. Style equals to background color, yellow, adding 10 pixels. చూడండి, now how we have divided it as the sections. మనం సెక్షన్స్ గా డివైడ్ చేసాం కాబట్టి ఇది హెడర్ గా అర్థమవుతుంది, అండ్ దిస్ ఇస్ ద మెయిన్ కంటెంట్ అండ్ దిస్ ఇస్ ద ఫుటర్. మనకు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, ఓకేనా, సెక్షన్స్ గా ఉంటే. సో ఇది మెయిన్ గా మనము మన అప్లికేషన్ ని ఒక మాడ్యులర్ గా క్రియేట్ చేయాలి. మన అప్లికేషన్ మనం క్లియర్ గా డిజైన్ చేయాలనుకుంటే దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ మ్యాండేటరీ టు గో ఫర్ ద సెక్షన్స్. ఓకే, someone raise the hand, Razak. Now we can unmute Sheikh Razak from SPDC. You can unmute now. Razak, if you have any doubts, you can unmute now. I have given the option to unmute. Can you please unmute? No doubts? Okay. I'll be meeting everyone again. Okay. So ఇలా అయితే మనము డిఫరెంట్ సెక్షన్ క్రియేట్ చేసుకుని మనం వెబ్సైట్ ని మోర్ మాడ్యులర్ గా క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ ఇట్ విల్ బి మోర్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు మాడిఫై ఇఫ్ ఎనీ న్యూ ఫీచర్స్ దట్ వీ వాంటెడ్ టు యాడ్. ఓకేనా, బట్ డోంట్ వరీ అబౌట్ దిస్ స్టైల్ ట్యాగ్ అండ్ దిస్ ఎవ్రీథింగ్ అండ్ నాట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్ లేటర్. సిఎస్ఎస్ అంటే నెక్స్ట్ టుమారో నుంచి మనం సిఎస్ఎస్ డిస్కస్ చేస్తాం కదా, అప్పుడు నేను ఇవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ నౌ, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్ సెక్షన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. అంటే సెక్షన్స్ అర్థం అవడానికి మాత్రమే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకు వాట్ ఇస్ ద నెక్స్ట్ టాపిక్ దట్ వీ హ్యావ్, ఐడియన్ క్యాప్, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఇట్. ఎప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ టాపిక్. If we're going to discuss this topic, if you have any doubts, you can ask me. Before going to this topic, ఎవరికైనా డౌట్స్ ఉంటే I can raise your hand and ask me. ఇది చాలా ఇంపార్టెంట్ when we are going to discuss about the CSS. Yes. This idea and class is very, very important. Anyone have any other doubts? Feel free to ask me. No doubts? Everything is clear? ఏ టాపిక్ రిపీట్ చేయాలో చెప్పండి, I'll repeat it again. I'll explain anyhow. I'll repeat everything again. Don't want to make everything in single. I'll explain everything. ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీకు డౌట్ ఉంటే అడగండి, లేదంటే నేను మొత్తం రివైజ్ చేస్తాను ఒకసారి. If you guys have any doubt on specific topic,
you can ask me. I'll explain it. I'll explain only that specific topic, or else I will go with the complete revision. Complete revision. No? Can I proceed further? Okay, super. Almost HTML లో necessary topics అన్ని కవర్ చేసాం. ID and class is very, very important thing. I'll explain you that. I don't think now it is needed. Then next class లో CSS స్టార్ట్ చేస్తాను కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ మోర్ ప్రాక్టికలీ. ఓకే, ప్రాక్టికల్ గా మీకు క్లియర్ గా అర్థమవుతుంది సిఎస్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో ఇప్పుడు జస్ట్ థియరాటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే, సో లెట్ మీ జస్ట్ రివైజ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి హావ్ డిస్కస్ టుడే. ఓకే, ఏమైతే డిస్కస్ చేసాం ఈ రోజు ఒకసారి మొత్తం రివైజ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద బటన్, రైట్? సో బటన్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. సో బటన్ ఏంటి? ఇట్ ఈస్ ఎ నాన్ సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్. ఆల్రైట్, ఇదేంటి? ఇట్ ఈస్ ఎ నాన్ సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్. సో వీ కెన్ యూజ్ దిస్ బటన్ హియర్. Okay, we can use the button with the opening tag and closing tag. Opening tag lo manakenti one of the important thing for the button is on click. Because click చేసినప్పుడు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మనం ఈ యాక్షన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో బట్ నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. ఇది అసలు అలర్ట్ ఏంటి, హాయ్ ఏంటి, ఇది ఎలా మెన్షన్ చేస్తాం అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్ వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ జావా స్క్రిప్ట్. బట్ ఇప్పుడైతే మనకేంటి జస్ట్ ఆన్ క్లిక్ అనే ఒక యాట్రిబ్యూట్. సో ఈ బటన్ కి ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనము ఏదైతే మెసేజ్ మెన్షన్ చేస్తామో ఇట్ విల్ డిస్ప్లే ఆన్ ద పర్టికులర్ బటన్. మనం ఏదైతే డిజైన్ చేస్తామో దాని మీద బటన్ అయితే కనిపిస్తుంది. ఆ బటన్ మీద మనం ఏదైతే టెక్స్ట్ మెన్షన్ చేస్తామో ఆ బటన్ మీద ఆ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సబ్మిట్ అని మెన్షన్ చేశాను అనుకోండి. ఓకే, ఆర్ ఎల్స్ లాగిన్ బటన్. Login button. You can login button mention చేస్తే it will show the login button here. Okay, it will show the login button. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ఫార్మ్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఫార్మ్ ఏంటి? టు మేక్ ఆల్ ద ఇన్పుట్స్ ఇన్ ఏ పర్టికులర్ మాడ్యులర్ సెక్షన్, ఒక ప్రాపర్ సెక్షన్ గా క్రియేట్ చేయడానికి కూడా మనం ఫార్మ్ అయితే యూస్ చేస్తాం. సెపరేట్ ఇన్పుట్ అయినా మనం మెన్షన్ చేసుకోవచ్చు, బట్ టు మేక్ ఇట్ ప్రాపర్ ఫంక్షనల్ ఫంక్షన్ ఆర్ టు మేక్ ఇట్ ప్రాపర్ ఫంక్షనల్ డిజైన్. ఓకేనా, మనం మన డిజైన్ ని ప్రాపర్ గా ఫంక్షనల్ గా మెన్షన్ చేయాలనుకుంటే దెన్ వీ విల్ యూస్ ద ఫార్మ్. సో మనం డిఫరెంట్ సెక్షన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా, ఒక సింపుల్ అప్లికేషన్ డిజైన్ చేసాం కదా. సో ఇక్కడ కాంటాక్ట్స్ అని ఉంది కదా, సో ఈ కాంటాక్ట్స్ పేజ్ లో మనం మన ఫామ్ ని డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి కాంటాక్ట్ మీద క్లిక్ చేశాను అనుకోండి. సో యూ కెన్ సీ ద ఫామ్ హియర్. మనకు టెక్స్ట్ ఉంది, ఇమెయిల్ ఉంది, ఫోన్ నెంబర్, అండ్ వీ హ్యావ్ దిస్ డ్రాప్ డౌన్, రైట్? డ్రాప్ డౌన్ కూడా ఉంది ఇక్కడ. సో సేమ్ మనం ఇక్కడ డ్రాప్ డౌన్ డిజైన్ చేసుకున్నాం కదా, డ్రాప్ డౌన్. సో ఇలాంటి డ్రాప్ డౌన్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. మన కాంటాక్ట్ మనం కాంటాక్ట్ అని ఒక పేజ్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ మనం మన ఫామ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫామ్ క్రియేట్ చేసుకుని యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అయితే తీసుకోవచ్చు. అర్థమైందా? దిస్ ఇస్ హౌ వి కెన్ డిజైన్ ద ఫామ్. సో మెయిన్ గా ఫామ్ లో ఏంటి, మెయిన్ అట్రిబ్యూట్ వచ్చేసి యాక్షన్ అనమాట. అండ్ దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ అట్రిబ్యూట్ దట్, బట్ టు మేక్ ఇట్ ఫంక్షనల్ దిస్ అట్రిబ్యూట్ ఇస్ నెసెసరీ. ఓకే, ఈ యాక్షన్ ఏం చేస్తుంది? ఎప్పుడైతే యూజర్ డేటాని సబ్మిట్ చేశాడో, ఓకేనా, ఎప్పుడైతే యూజర్ డేటాని సబ్మిట్ చేశాడో దెన్ వాట్ ఎవర్ ద యాక్షన్ దట్ వీ హావ్ మెన్షన్ హియర్, మనం ఇక్కడ ఏదైతే యాక్షన్ మెన్షన్ చేస్తుంటామో ఆ యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నేను జస్ట్ క్లాస్ 6.html మెన్షన్ చేశాను కాబట్టి ఎప్పుడైతే యూజర్ సైన్ అప్ మీద ఎంటర్ చేస్తాడో, క్లిక్ చేస్తాడో, సో సైన్ అప్ కి బటన్ టైప్ ఏమని ఇచ్చాము? సైన్ అప్ వచ్చేసరికి బటన్ టైప్ సబ్మిట్ అని ఇచ్చాము. అర్థమైందా? సో మనం ఎప్పుడైతే ఇక్కడ సబ్మిట్ ఇచ్చామో అందుకనే ఈ పర్టికులర్ యాక్షన్ కి ట్రిగ్గర్ అవుతుంది. నేను ఇక్కడ కనుక వేరే టైప్ ఇచ్చాను అనుకోండి, లేదంటే జస్ట్ ఓన్లీ నార్మల్ బటన్ మెన్షన్ చేస్తాను అనుకోండి, ఇట్ వాంట్ వర్క్.
the type for the button must be submit. Okay, no? Then only it will work and it will redirect to the particular action whichever we have mentioned. Clear? And ఇక్కడ చూసుకుంటే మనం ఎస్టర్డే డిస్కస్ చేసినట్టు we have just given the different type of inputs here. Okay, different type of inputs. ఇక్కడ చూసుకుంటే టైప్ టెక్స్ట్, ఈమెయిల్, నెంబర్, పాస్వర్డ్. ఇక్కడ చూసుకుంటే మనము ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఎందుకంటే అడ్రస్ కాబట్టి. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ బటన్ దట్ వీ హావ్ డిస్కస్ ఇట్, రీసెట్. రైట్, రీసెట్ గురించి డిస్కస్ చేశాం. ఓకేనా? సో ఇది రీసెట్ ఏం చేస్తుంది, మనం ఎంటర్ చేసిన డేటాని మొత్తం క్లియర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సంథింగ్ ఐ జస్ట్ ఎంటర్ సంథింగ్ అవి ఎంటర్. సో ఇప్పుడు నేను క్లియర్ మీద క్లిక్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్, ద హోల్ డేటా విల్ బి క్లియర్. అదే నేను సమ్ ఇన్వాలిడ్ డేటా మొత్తం ఎంటర్ చేసి, ఓకే, సంథింగ్ ఇన్వాలిడ్ అంతా ఎంటర్ చేసి సైన్ అప్ క్లిక్ చేస్తే యూ కెన్ సీ డిఫాల్ట్ వ్యాలిడేషన్ ఆఫ్ దిస్ ఈమెయిల్. ఓకే, ఎందుకంటే టైప్ ఇక్కడ మనం ఈమెయిల్ అని మెన్షన్ చేసాం కదా, సో డిఫాల్ట్ వ్యాలిడేషన్ అయితే ఉంటుంది, అందుకని మనం సైన్ అప్ అవ్వలేము. సో అందుకని నేను ఇక్కడ abc.in సంథింగ్, నేను ఇది ప్రాపర్ ఫార్మాట్ అన్నమాట. ప్రాపర్ ఫార్మాట్ ఈమెయిల్ కి @ ఉండాలి అండ్ డాట్ తర్వాత ఏదో ఒక డొమైన్ నేమ్ అనేది, @ తర్వాత డొమైన్ నేమ్ అనేది ఉండాలి. ఓకే, అండ్ when you click on this sign up you can see it got redirected. అండ్ ఇక్కడ మనకి URL లో చూస్తుంటే మనకు కంప్లీట్ డేటా అయితే ఉంది. మనం ఏదైతే అక్కడ ఎంటర్ చేసామో ఆ డేటా మొత్తం మనకు URL లో అయితే కనిపిస్తుంది. అర్థమైందో? దిస్ ఈస్ హౌ ద ఫార్మ్ విల్ వర్క్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి డిస్కస్ ఈస్ అబౌట్ ద డ్రాప్ డౌన్. డ్రాప్ డౌన్ ఎలా క్రియేట్ చేయొచ్చు? విత్ ద హెల్ప్ ఆఫ్ ద సెలెక్ట్. రైట్, ఈ సెలెక్ట్ యూస్ చేసుకుని మనము డ్రాప్ డౌన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇది ఎలాగా? దిస్ ఈస్ మచ్ సిమిలర్ టు ద లిస్ట్ ఐటమ్స్. మనం ఐటమ్స్ ని ఎలా లిస్ట్ చేస్తామో ఆర్డర్ లిస్ట్, అన్ ఆర్డర్ లిస్ట్ లో సేమ్ లిస్ట్ చేస్తాం ఇక్కడ, బట్ ఇట్ విల్ బి ఇన్ ద డ్రాప్ డౌన్ ఫార్మాట్. ఫార్మాట్ మాత్రమే మారుతుంది అండ్ సింటాక్స్ అయితే మారుతుంది. ఓకే, ఫంక్షనాలిటీ రిమైన్స్ ది సేమ్. ఇక్కడ సెలెక్ట్ యూస్ చేస్తున్నాము అన్ ఆర్డర్ లిస్ట్, లేదంటే ఆర్డర్ లిస్ట్ అయితే ఇక్కడ UL/OL అని మెన్షన్ చేస్తాం. ఆల్రైట్, అండ్ ఆప్షన్ ప్లేస్ లో మనం ఏం మెన్షన్ చేస్తాం? లిస్ట్ ఐటమ్ కాబట్టి LI మెన్షన్ చేస్తాం. ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ లో మల్టిపుల్ ఆప్షన్స్ మనం చూపించాలి కదా, మల్టిపుల్ ఆప్షన్స్. ఇక్కడ మనం మల్టిపుల్ ఆప్షన్స్ చూపించాలనుకుంటే దెన్ వి విల్ మెన్షన్ హియర్ ఆప్షన్. ఏదైతే ఆప్షన్ చూపించాలనుకుంటామో దాని యొక్క టెక్స్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాం. రిమెంబర్, ఆల్ దీస్ ఆర్ నాన్ సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్స్. All these are non-self closing elements. So that we need to mention opening tags and closing tags. Opening tag and closing tag అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. Okay. And the final thing what we have discussed is the sections. How can we create the website as a modular and divide it as a proper section so that it will be easy to understand, easy to modify and easily readable. అర్థమైందా? సో అందుకని మనం ఏం చేస్తామంటే div అనేది యూస్ చేస్తాం. ఓకే, div అనేది యూస్ చేస్తాం. సెక్షన్స్ క్రియేట్ చేయడానికి div అనేది యూస్ చేస్తాం అన్నమాట. క్లియర్? వెరీ సింపుల్. HTML చాలా సింపుల్ కదా, వెరీ వెరీ సింపుల్. ద మేజర్ థింగ్ ఇస్ కమింగ్ టు ద CSS అండ్ JavaScript. HTML లో జస్ట్ మనం ఆ సింటాక్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? HTML లో మనకు జస్ట్ ఆ సింటాక్స్ తెలుసుకుంటే సరిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద CSS we need to think about the CSS. మనం ఏ సెక్షన్ ఎలా మెన్షన్ చేయాలి, హైట్ ఎంత మెన్షన్ చేయాలి, విడ్త్ ఎంత మెన్షన్ చేయాలి, మన వెబ్సైట్ ని రెస్పాన్సివ్ గా ఎలా క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను BBIC వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. BBIC. ఓకే, ఇక్కడ చూడండి, I'll just make it. Okay. సో ఇది వెబ్సైట్ లో అయితే ఇలా ఉంది. వెబ్సైట్ ఐ మీన్ వెబ్ లో అయితే అంటే సిస్టమ్ లో కానీ ట్యాబ్ లో కానీ ఇలా వెబ్సైట్ అయితే ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి యానిమేషన్స్. ఓకే, ఇక్కడ చూడండి యానిమేషన్. హౌ దిస్ యానిమేషన్ ఇస్ కమింగ్, దిస్ ఇస్ ఫ్రమ్ ద CSS. ఓకేనా? అండ్ యూ కెన్ సీ ద కర్వ్స్ అండ్ ఆల్ ఇక్కడ. రైట్, ఈ కలర్స్ నేను ఫార్వర్డ్ ఈ కర్సర్ అయితే ఎప్పుడైతే నేను ఈ పర్టికులర్ బటన్ మీద క్లిక్ తీసుకుని వెళ్తున్నానో you can see the color has been changed and you can see ikkada color and animate avutundi and also the background color of this got changed. Right,
అండ్ ఇక్కడ చూడండి యానిమేషన్, అండ్ ఇక్కడ ఆటో స్క్రోలింగ్, ఇది ఆటో స్క్రోలింగ్. అండ్ చూడండి కలర్స్, టూ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. ఓకే, 2 డిఫరెంట్ కలర్స్. అదే నేను మొబైల్ ఓపెన్ చేస్తాను అనుకోండి, ఒకవేళ మొబైల్ వ్యూ ఉంటే మొబైల్ వ్యూ క్లిక్ ఆన్ ఇఫెక్ట్. ఓకే, మొబైల్లో అయితే చూడండి ఎలా అయిందో. ఓకే, మొబైల్ వ్యూ అయితే you can see the top navigation has been changed to like this, right? మన నావిగేషన్ అయితే చేంజ్ అయిపోయింది, రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ రెస్పాన్సివ్ నో. మొబైల్ కి సరిపోయినట్టు ఎవ్రీథింగ్ గోట్ చేంజ్. అలైన్మెంట్స్ అన్ని చూడండి, ఇందాక ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది. అలైన్మెంట్స్ అన్ని చేంజ్ అయిపోయాయి కదా. అదే నేను ఇక్కడ వెబ్ వ్యూ తీస్తున్నాను అనుకోండి, యూ కెన్ సీ ద అలైన్మెంట్స్, హౌ దిస్ అలైన్మెంట్స్ ఆర్. సో ఇలా మనం రెస్పాన్సివ్ గా క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎలా రెస్పాన్సివ్ గా క్రియేట్ చేయాలి, హౌ కెన్ వి మెన్షన్, వాట్ ఆర్ ద పారామీటర్స్ దట్ వి నీడ్ టు మెన్షన్. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, నేను ఆర్డర్ నౌ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ టు మీ సమ్వేర్ ఎల్స్, రైట్? అది నాకు వేరే పేజ్ కి రీడైరెక్ట్ అయింది, సరేనా? సో ఇలా మనం డిఫరెంట్ గా డిజైన్ చేయాలనుకుంటే, ఓకే, ఈ ఫంక్షనాలిటీస్ అన్ని లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, సంథింగ్ ఎల్స్ కెన్. ఓకే, కాంటాక్టర్స్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ సీ ద యానిమేషన్. అండ్ క్లయింట్ ఇక్కడ చూడండి మనకు డ్రాప్ డౌన్, ఈ డ్రాప్ డౌన్ కూడా ఎలా ఉంది, యూఐ అర్థమైందా? సో ఇలా మనం లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు కస్టమైజ్ అండ్ ఆల్. ఇలా పర్టికులర్ గా డిజైన్ చేయాలంటే వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ వీ నీడ్ టు modify the CSS properly. But when it comes to the HTML, ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ట్యాగ్, ఏ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది, ఎప్పుడు యూస్ చేసుకోవాలి, అది తెలిస్తే చాలు. సో మనకి ఎలిమెంట్స్ అన్ని గుర్తుండిపోవాలి. ఏదైతే మనం ఎలిమెంట్స్ డిస్కస్ చేసామో, డిఫరెంట్ ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ అన్ని మనకు గుర్తుండిపోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం వెబ్సైట్ లో చూడగానే, ఓకే, వెబ్సైట్ లో చూడగానే ఇక్కడ ఏముంది, హెడర్ ఉంది, రైట్? దిస్ ఇస్ H1 or H2 or H3, ఏదో ఒక ఎలిమెంట్, రైట్? ఇక్కడ మనకు ఇమేజ్ ఉంది. సో ఇమేజ్ ట్యాగ్ యూస్ చేసుకుని మనం ఇక్కడ కంటెంట్ ని చూపించవచ్చు. దిస్ ఇస్ ద బటన్ ఎలిమెంట్, రైట్? సో ఇది కూడా బటన్, అండ్ దిస్ ఇస్ ద ట్యాగ్ పారాగ్రాఫ్ ఆర్ సంథింగ్ దట్ వీ కెన్ యూస్, రైట్? ఇది వచ్చేసి డ్రాప్ డౌన్, క్లయింట్స్ ఇది డ్రాప్ డౌన్ కాబట్టి మనం సెలెక్ట్ ఆప్షన్స్ ఈ రెండు యూస్ చేసుకోవాలి. సో ఇలా మనం వెబ్సైట్ చూడగానే ఏంటంటే మనకు క్లియర్ గా అర్థమైపోవాలి, ఓకేనా? సో మనకు ఆ HTML ఎలిమెంట్స్ అన్ని గుర్తుంటేనే మనం ఏంటంటే ఎటువంటి వెబ్సైట్ అయినా ప్రాపర్ గా ఈజీగా డిజైన్ చేయొచ్చు. ఓకే, సో రివైజ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. ఓకే, సో ఫ్రమ్ టుమారో విల్ ట్రై టు స్టార్ట్ CSS. Okay, from tomorrow starting. Wednesday will start. Someone raise the hand. Let me see. Yes, Uday చెప్పండి. సార్, Yes. ఈరోజు క్లాస్ వరకు కొంచెం చాట్ బాక్స్ లో పిన్ చేస్తారా, అంటే పేస్ట్? Yeah. జస్ట్ ఇది మెన్షన్ చేయాలా లేదంటే కూడా వరల్డ్ వర్క్ ఇప్పుడు చేసేది అది వరకు. సో నేను నెక్స్ట్ క్లాస్ ఏం చేస్తానంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ CSS. సో ఇప్పటి వరకు ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరికీ కూడా చెప్పండి, టుమారో వి విల్ వన్ డే కంప్లీట్ HTML డివిజన్, సో దట్ అందరికి క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు జాయిన్ అవ్వని వాళ్ళకి కూడా చెప్పండి. సో ఎవ్రీ వన్ విల్ జాయిన్, విల్ ఎండ్ టు ఎండ్ మనం HTML మొత్తం ఒకసారి రివైజ్ చేస్తాం. ఓకే, so that it will be helpful. Instead of going for the new topic, we'll discuss the HTML once again.
14. Thursday will start the CSS. సార్ చాట్ బాక్స్ ఓపెన్ అవ్వలేదు. Open అవ్వలేదా? I'm not sure. Chat box లో అయితే మెన్షన్ చేశాను నేను. నాకు ఓపెన్ అవ్వలేదు సార్ అంటున్నా అంతే. అది ఓపెన్ ఒకసారి రీజాయిన్ అవ్వండి. రీజాయిన్ అవ్వండి. ఓకే ఓకే సార్. ఓకే, సో రేపు ఖచ్చితంగా అందరూ జాయిన్ అవ్వండి. సో టుమారో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద రివిజన్ సెషన్. కంప్లీట్ HTML మనం ఈ 7 days ఏదైతే నేర్చుకున్నామో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ క్రియేట్ ఏ సింపుల్ అప్లికేషన్. ఒక సింపుల్ ప్రాజెక్ట్ అయితే చేద్దాం, ఓకేనా? సో దట్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు ఒక సింపుల్ ప్రాజెక్ట్ చేద్దాం. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ అండర్స్టాండింగ్ how to create it and how to use the different type of HTML elements. All right. So మీ ఫ్రెండ్స్ కి మీ కొలీగ్స్ కి అందరికి చెప్పండి ఖచ్చితంగా జాయిన్ అవ్వమని చెప్పేసి.